ఎలా ఉంది? ఈ పని మనిషి ఎక్కడ చచ్చిందో ఏంటో. రత్తాలు, ఇదేంటి కదలట్లేదు? చచ్చిపోయిందా ఏంటి? బాబోయ్, నా కూతురు పెళ్ళొద్ది. బతికే ఉందంటావా? ఏంటి పనులు ఏం చేయకుండా పడుకున్నావా? నేను చేసేస్తాను అమ్మగారు. ఎప్పుడు చేస్తావు? అంత కొత్త కొత్త చలండి. వేచేయి, షాపింగ్ వెళ్తున్నాం. అసలు షాపింగ్ టైం అయిపోతుంది. షాపింగ్ అమ్మగారు షాపింగ్ నాన్నకలు వస్తానండి. నువ్వా? నాన్నకలు వస్తానండి. కార్లో ప్లేస్ లేదు నువ్వు కూర్చోటానికి. నన్ను కూర్చొని అమ్మగారు ఏదన్నా డిక్కీలో కూర్చుంటావా? ఉండే బాబు, నేను తెస్తాను చీర. నేను తెస్తాను ఈ చీర నీకు. ఇదిగోని తెచ్చాలండి. ఆ చీరకి బార్డర్ కూడా ఉంది. ఏం బాగుందండి మీ చీర చూడండి, మెల్లమెల్ల మెలిచిపోతాను. వీళ్ళ గారికి ఎప్పుడు పుల్లే. సర్లే, మనం పని తెచ్చుకుందాం. ఈయనేంటి ఇంకా అకౌంట్లో మనీ వేయలేదు? టైం అయిపోతుంది, అందరూ వచ్చేసిలా ఉన్నారు. సరే, మెసేజ్ చేద్దాం. అకౌంట్లో మనీ వేయండి. ఈ టైంలో ఫోనా? హలో హలో, ఈజ్ దిస్ మెసేజ్ దానా? అవునండి మ్యామ్. యాక్చువల్లీ ఆగండి, నాకు ఇప్పుడు టైం లేదు, నేను షాపింగ్కి వెళ్ళాలి. మళ్ళీ చేస్తాను మీకు. మేడం ఒకసారి ఆగండి మేడం. మేము యాక్చువల్లీ మీ బిజినెస్ కోసం మాట్లాడదామని కాల్ చేసాం. మాకు మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చాయి మేడం. మాకు తెలుసు మేడం, మాకు ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. కానీ మేడం ఎప్పుడు వచ్చేలాగా ఈసారి రాలేదు మేడం. మీ బిజినెస్ షేర్స్ అన్నీ పడిపోయాయి. ప్లస్ మీరే మాకు ఇంకా 50 lakhs ఇవ్వాలి మేడం. 50 lakhs? అవును మేడం. మీరు త్వరగా బిల్ పే చేసేయండి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మరి నా కూతురు పెళ్ళిని ఎలా చేయాలి? యేసయ్యా, నాకు సహాయం చేయవా? అవును, నేను ఎందుకు భయపడుతున్నాను? నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సెలబ్రిటీస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ధనవంతులే. వాళ్ళకి నేను చాలాసార్లు కూడా సహాయం చేశాను. ఇప్పుడు నేను అడిగితే ఎందుకు చేయరు? నాకు చేస్తారు. ఒక పని చేద్దాం, అందరినీ పిలిచి ఒకేసారి అందరినీ అడుగుదాం. సరే, ఎక్కడుంది ఇది? పని మనిషి ఎక్కడుంది? ఇక్కడుందా? ఏం చేస్తున్నారు అత్తలు? పని చేస్తున్నాను. ఇంకేం చేస్తాను? ఇలా రా, నీకు విషయం చెప్పాలి. ఏటమ్మగారు? మరి ఇప్పుడు మన ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ నా చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన వాళ్ళు. ఓకేనా? వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. సరే. వంటలు కూడా చేయాలి అత్తలు, మర్చిపోకే. నేనేంటికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఓకేనా? సర్లేండి. వంటలు అన్నీ మంచిగా చేయి. చేస్తానండి. ఓకేనా? అమ్మో, ఎంతమందికి నన్ను ఒక్కదాన్నే చేసుకోవాలా? ఎవరెవరు వస్తారో ఏటో. సర్లే, ఆయన ఈ అమ్మగారు చూసా నన్ను షాపింగ్కి తీసుకెళ్ళలేదు కుళ్ళి వీళ్ళకి. మనం పని చేసుకుందాం. ఆయన వద్దునే ఏం చేసుకుందాం, పాత పాల్కుంటూ చేసుకుందాం. ఎన్నియాలో ఎన్నియాలో ఎన్నియాలో. అబ్బా, అప్పుడే మొదలు పెట్టేసాలా? సరే, ఆలోచన చూద్దాం. అయ్యి బాబు, ఏమైంది? వచ్చారా? ఉండు, నేను తీసుకొస్తాను. ఏసయ్యా, పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా. రండి ఏసయ్యా, రండి ఏసయ్యా. ఇదిగోండి, ఈ మొదటి స్థానంలో కూర్చోండి. కూర్చోండి ఏసయ్యా. అయ్యో, ఏజ్ బాబు వచ్చేసారు. తర్వాత వాళ్ళతో చూద్దాం. నేను ఇంకా పని అప్పులే పూలతో చెల్లదు, అప్పులే వచ్చేస్తున్నారు. అప్పులే ఏం చేస్తాను చేద్దాం. అయ్య బాబు, ఈ లైన్ గారు తాగండి. మీరు అలా సినిమాలు చేసి రాలే కదండి. నేను ఆగండి. మిమ్మల్ని చెప్పండి కదండి. ముట్టుకో. తెచ్చుకున్నానా? ఆగండి, అమ్మగారు పిలుచుకొస్తాను.
సరే అంకల్ 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 కాదండి, ఈ రోజు మీ చీర చాలా బాగుందండి కదా. ఇటువంటి చీరలు తీసుకుందాం అనుకుంటున్నానే వాళ్ళ. నేను ఒక అంకల్ చేతలేండి, ఏంటి చెప్పే నీకన్నా. మీ ఫ్రెండ్ చేత నాకు గలా పెట్టించలేండి. కలాపా అదే సంతకం చేస్తారు కదా, ఆటోగ్రాఫ్ ఏది? అంకల్ అంకల్ ఆటో పెట్టించడం మర్చిపోతాను. బాబోయ్ ఆటోగ్రాఫ్ అది. పిలిచినట్టు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చాలా రోజులైంది నిన్ను చూసి. రా రా, నీతో నేను మరలా మాట్లాడతాను. అందరికి సెకండ్ ప్లేస్ లో కూర్చో, మళ్ళీ వస్తాను. ఏంటిదనా, నీ కోసం కష్టపడి షూటింగ్ మొత్తం వదులుకొని వస్తే నాకు ఇచ్చేది సెకండ్ ప్లేసా? నాకు ఫస్ట్ ప్లేసే కావాలి, లేదంటే నేను వెళ్ళిపోతాను. వద్దు ఏసయ్య, మీరేమనుకోకపోతే సెకండ్ ప్లేస్ లో కూర్చుంటారా? కూర్చో. అమ్మగారు, ఓ అమ్మగారు, అదేంటి మీకంత అందంగా ఉంది? ఎవరు? అదేంటి మీ పెన్ను? హీరోయిన్ కదే. అది కాదండి, మీకంత చల్లగా ఉంది, నిలిచిపోతుంది పొలవమని. వాళ్ళు మేకప్స్ వేసుకుంటారే, అవి లేకపోతే వాళ్ళ మొహాలు చూడలేదు. అయితే నా అనుకోలే మేకప్ అయితే అందంగా ఉంటానన్నమాట. సరే అమ్మగారు ఏం వేద్దాలో. అమ్మగారు, ఓ అమ్మగారు, ఇదేంటి నా పక్కన వచ్చి కూర్చుంది? కాదండి, నాకు ఒక అనుమానం అండి. ఏంటి? మీరు అంత అందంగా ఎలా ఉంటున్నారండి? నేనా? అండి, నేను పుట్టినప్పటి నుంచి అందంగా పుట్టాను. అవును. కాదండి, ఒకసారి వెళ్ళండి. ఏంటి? వెళ్ళండి చాలు. చెప్పేంటి? ఏంటండి బూజులు ఆచుకున్నారు? ఈ ఫౌండేషన్ ఎంత రేట్ అని నీకు తెలుసా? బూజులు ఏంటండి? అయ్యో, నా ఫౌండేషన్ మొత్తం పోగొట్టేసింది. ధనా, ధనా, ఏమైంది? చూడు ధనా, నా ఫౌండేషన్ మొత్తం నీ పని మనిషి పోగొట్టేసింది. ఇలా రా. బూజులు ఆచుకుందండి, అందంగా ఉందని చెప్పాను. అది బూడిది కాదేది ఫౌండేషన్. మా పొయ్యిలో బూజులా ఉందండి ఇది. వాళ్ళందరూ కూడా వదిలేసి నువ్వు పంచుడు వెళ్ళు. అమ్మగారు, బూజులు ఆచుకోకపోయినా నానే బాగుందండి మీ మీద. చిప్పో. ఏదో వాళ్ళకన్నా నానే అందంగా ఉన్నాను, వాళ్ళు బూజులు ఆచుకుని కలిపేస్తుంది అంతే. నన్ను ఏం లాచుకోకుండా ఎంత అందంగా ఉన్నాను చూచిలా. పాట పాడుకుందాం దామని. ఎన్నియాలో 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 ఏసయ్య పుట్టెను దునియాలో. అమ్మా సగం పని అయిపోయింది. అల్లా అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం సినిమా ఇలా. ఐషా అమ్మగారు, అమ్మగారు బాగున్నారండి. అమ్మగారండి, పూలు కావాలండి, మా పొయ్యిలో ఉంది. అబ్బా బాబా, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. పొద్దున్న నుంచి ఒకటే తిరుగుడు. కాసేపు కూర్చుందాం. ఎవరు? రతాలు, చూడెవరు డోర్ కొడుతున్నారు? రతాలు, ఈ ఇంటికి ఇది పని మనిషో తెలియట్లేదు, నేను పని మనిషినో తెలియట్లేదు. హే, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా అయిందా నిన్ను చూసి. సింగర్ కాదే బాబు, సింగర్. అదేంటి చిందలో? సింగర్ కాదు, సింగర్. ఎందుకు వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నావు? వాళ్ళు పెట్టింది చిందలుగా వచ్చింది. లేకు నువ్వు, మీరు ఇలా రండి. నువ్వు లేకి ఇక్కడి నుంచి. నేను నీతో వచ్చి తర్వాత మాట్లాడతాను. అందరికి 3వ స్థానంలో కూర్చో. ఏంటి, నాకు 3వ స్థానమా? పోనీ మొదటి స్థానం నాకు ఇవ్వకపోయినా 2వ స్థానం అయినా నాకు ఇవ్వు. ఎందుకంటే నేను నీకోసం ఎన్నో కాంపిటీషన్లు వదుకొని వచ్చాను కాబట్టి నాకు 2వ స్థానమే కావాలి. ఏసయ్య, మీరు ఏమనుకోకపోతే 3వ స్థానంలో కూర్చుంటారా? కూర్చో. ఓలమ్మో చంద్రగాలు వచ్చేసినారు. చంద్రగాల దగ్గర మంచి పాట పాడి మంచి పేరు తెచ్చుకుంటాను చూడుపులు నేను. చంద్రగారు, ఐషా చంద్రగారు చెప్పమ్మా. బాగుందండి. బాగున్నా. నా అనుకోవాలి మీకు పెద్ద చెంగన్న అయిపోలేదు. ఏదో లాట బాగాలేక ఇంట్లో 10 మందిలో ఉన్నాను. నేను పాటలు అంత బాగా తెలిసింది. పాడలేదో పాట? సరే పాడు. నిజమే, నిజంగానే పాడు. పాట నుంచి చూడండి అయితేనే. బాబాయ్ కూడా సరి చేసుకో. పాడుకోనండి. సరే పాడు. అలా నేరేడలా ఆ, ఏ
ఎవరనుకుంటున్నావే? వాళ్ళందరూ సెలబ్రిటీస్. అయితే ఏంటంటే నాలుగులో గొంతు అనుకున్న పాప ఆడుతాను. నీది కాకు గొంతే, వాళ్ళది కోకిల గొంతుల్లో ఉంటది. వాళ్ళ దగ్గర నువ్వెంత? వెళ్ళి పంచుడు. నాకే కుళ్ళు. మీ కుళ్ళు నేను పాటలు బాగా పాడుతున్నానని నన్ను పని చేసుకుంటాను నేను. ఏదో ఈ ఇంట్లో పని ఎంత చేసిన ఎప్పులకి తలగదు, చేతనే ఉండాల. ఎక్కడ వస్తువులు అక్కడ ఉందో అసలు ఏదో ఇంకేతున్నాయి. ఈ అసలు సరిగ్గా పెట్టలేదు చూసారా? అయ్యో పెట్టేస్తున్నారా? మొదలు పెట్టేసాను అప్పుడే. అయ్య బాబే డాక్టర్ గారు. ఏంటి మళ్ళీ ఒకసారి? డాక్టర్లండి. డాట్లు కాదే, డాట్.